హైవ్యూర్స్ అసదుద్దీన్ ఓవైసీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఆపరేషన్ సింధూర్ ఇన్సిడెంట్కి ముందు కానీ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ అతను మాట్లాడుతున్న విధానం సింప్లీ సూపర్. అతని ముందు కాంగ్రెస్లో సరిపోరు, అసలు వేస్ట్, అసలు ఓపెన్గా అంటే ఈ మాట. సరే, ఇప్పుడైతే మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు రిమైనింగ్ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక కమిటీ ఫామ్ అయింది, మొత్తం 6 బృందాలు ఏమో. అందులో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నాడు. ఏంటి వీళ్ళంతా ఏం చేస్తారు? ప్రపంచ దేశాలకు వెళ్తారు, ఒక్కొక్కరు కొన్ని దేశాలు అప్పచెప్తారు. అక్కడికి వెళ్ళి ఆపరేషన్ సింధూర్కి ముందు ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్లో వీళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్కి తుర్కీయే, అజర్బైజాన్, చైనా కూడా ఏ రకంగా సపోర్ట్ ఇచ్చాడు, అండ్ అమెరికా కూడా వెనక ఏ రకంగా ఉన్నాడు, ఈరోజు ఇండియాకి సంబంధించి రష్యాకు డిఫెన్సెస్ ఏ రకంగా హెల్ప్ అయింది, ఇజ్రాయెల్ ఏ రకంగా సపోర్ట్ ఇచ్చున్నారు, అండ్ మేము ఎలా ఎదుర్కొన్నాము ఏంటి ఆ పాకిస్తాన్ చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ టీంలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. నిజమైనటువంటి ముస్లిం అంటే ఎవరో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ చెప్పాడు. తుర్కీయే ఒకప్పుడు ఖలీఫా సామ్రాజ్యం, అది ఏంటది, ఒట్టోమన్ సామ్రాజ్యం. ముస్లింలు అందరికీ హెడ్ అన్నట్టుగా అక్కడ ఉంటారు, వాళ్ళు మతాధికారి అని అనుకోవచ్చు. వాళ్ళు సామ్రాజ్యానికి సంబంధించి అధినేత, ఆ తర్వాత రిమైనింగ్ అంతా కూడా సామంతులు అన్నట్టు. బట్ ఒట్టోమన్ సామ్రాజ్యం కొలాప్స్ అయిపోయింది, ఆ తర్వాత స్వతంత్ర దేశాలు ఏర్పడిపోయింది. కానీ ఇప్పటికీ తుర్కీ ఏమనిద్ది, ఆ టర్కీ ఏమనిద్ది, ముస్లిం దేశాలు ఏవైనా సరే వాటికి మా సపోర్ట్ ఉంటుంది అంటే, ముస్లిం దేశాలు ఏవైనా వాటికి మా సపోర్ట్ ఉంటుంది అంటాడు. కరెక్టేరా? అసదుద్దీన్ ఓవైసీ చెప్పాడు కరెక్ట్గా. ఏం తుర్కీయే, ఏం టర్కీ, ఏం తెలుసురా నీకు? ఇస్లాం అంటే ఏంట్రా? ముస్లింలు అంటే ఎవర్రా? పాకిస్తాన్లో టెర్రరిస్టులారా ముస్లింలు? అరే, పాకిస్తాన్లో ముస్లింలు ఎంతమంది, భారతదేశంలో ముస్లింలు ఎంతమందిరా? భారతదేశంలో ముస్లింలే పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఉన్నారు. మరి భారతదేశంలో ముస్లింలు చంపటం కాదా ఇది? మొన్న అడిగి మరీ హిందూ మతం వాళ్ళని చంపున్నారా పహల్గామ్లో, కానీ ఇక్కడ టెర్రరిస్టులు దాడులు చేస్తే, బాంబు బ్లాస్టులు పెడితే హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా చనిపోతున్నారే, ఇదేంటిది? ఇస్లాం ఇదా? అల్లా చెప్పింది ఇదా? శాంతిని బోధించారు, ప్రశాంతంగా బతకమని చెప్పారు. మీరేం చేస్తున్నారా? టెర్రరిస్ట్ ముండా కొడుకులైనటువంటి ఆ పాకిస్తాన్లో దాక్కున్నటువంటి వాళ్ళకు కూడా మీరు వెళ్ళి సాయం చేస్తున్నారే. ఏం టర్కీ, ఏం తుర్కీయే, ఏంటిది? అల్లా ఒప్పుకోడు, ఇస్లాం ఇది కాదు, తప్పు చేస్తున్నారు మీరు. ముస్లింలు అన్నంత మాత్రాన మంచివాళ్ళ? ముస్లింలు అన్నంత మాత్రం ఏం చేస్తే సరిపోయిద్దా? కరెక్ట్ కాదు. ఈరోజు భారతదేశంలో ముస్లింలు మంచివాళ్ళు, ఈరోజు భారతదేశంతో పాటు మిగతా దేశాలు చాలా చోట్ల ఉన్నారు ముస్లింలు మంచివాళ్ళు. వాళ్ళెవరు? టెర్రరిస్టుల మద్దతు ఎవరు? టెర్రరిస్టులు పెంచి పోషించరు. టెర్రరిస్టులు ఎక్కడైనా ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయరు, ఫండింగ్ చేయరు. బట్ నువ్వేంట్రా ముస్లిం దేశాల సపోర్ట్ అంటే టెర్రరిస్టులు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వేసుకున్నాడు అసదుద్దీన్. ఇది దేశభక్తి అంటే. ఎస్, వక్ఫ్ సవరణ బిల్లు రిమైనింగ్ అవన్నీ రచ్చగొడితో మాట్లాడి ఉండొచ్చు కాక, బట్ దేశం విషయానికి వస్తే ముందు దేశం, ఆ తర్వాత మతమైనా కులమైనా ఏదైనా. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీని మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా.